ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మీ జీవితాలలో చేసిన ప్రతి మేలు తలంచుకొని, దేవుని కార్యాలను తలంచుకొని, ఆయన చేసినటువంటి ఉపకారాలను తలంచుకొని, దేవుడు ఏవైతే నీకున్న పరిస్థితులన్నిటిలో నుండి నిన్ను విడిపించిన ఆ యొక్క స్థితిగతులను తలంచుకొని దేవుని సన్నిధిలో ఆనందించండి. ఈ కృతజ్ఞత ఉపవాస ప్రార్థనా కూటాలలో మీరు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఈ లోకానుసారముగా కొన్ని సందర్భాలను బట్టి మీరు గమనిస్తే, కొంతమంది వారికి కలిగిన పేరును బట్టి ఆనందిస్తూ ఉంటారు, వారికి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి ఆనందిస్తారు, వారికి ఉన్న సౌందర్యాన్ని బట్టి ఆనందిస్తారు, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టో లేకపోతే వివిధ రకాలైనటువంటి స్థితిగతులను బట్టో ఆస్తులను బట్టో ఆనందించేవారు ఈ రోజున చాలామంది ఉన్నారు. లోకంలో ఉన్నవారు ఆ విధంగా ఆనందిస్తున్నారు. కానీ ప్రభువులో లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మి, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన మా పాపముల నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచి మా పాపముల నుండి, శాపం నుండి ఆయన మమ్మలను విడిపించాడు.